ఈరోజు తీసుకుంటే అసలు ఎన్ని సంఘటనలు, ఎంత ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉందో అర్థం కావట్లేదు. జూన్ 10th అంటే ఈ కూటమి ప్రభుత్వం 4వ తేదీన గెలుపు అనేది రావడం జరిగింది. జూన్ 10th 2024లో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో మోదుకొండమ్మ జాతర సందర్భంగా అక్కడికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన 6 ఏళ్ల చిన్నారిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారం. జూన్ 21 చీరాల మండలం ఈపురుపాలెంలోని సీతారాంపురంలో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం, ఆ తర్వాత దారుణమైన హత్య. అదే రోజు ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు టాయిలెట్ కోసం వెళ్ళిన యువతి ఎంతసేపటికి కూడా తిరిగి రాకపోతే వెతకడంతో రైల్వే ట్రాక్ సమీపంలో యువతి మృతదేహం కనిపించింది. అలాగే జూన్ 27న విజయనగరంలో యువతిని ప్రేమించానంటూ వెంటబడిన ఒక ఉన్మాది ఆ ప్రేమని అడ్డుకున్నారంటూ యువతి తండ్రిని నడి రోడ్డు మీద దారుణంగా నరికి చంపాడు. అలాగే జూన్ 27 అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం దివిటిపాలెంలో వివాహిత దారుణ హత్య. ఇంట్లో ఉన్న ఆమెను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఎంత దారుణం, ఎన్ని సంఘటనలు. జూన్ 27 విజయవాడలోని ఒక మదర్సాలో 15 ఏళ్ల కరిష్మా అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి. అలాగే జూన్ 30 హోంమంత్రి వంగలపూడి అనిత గారి సొంత నియోజకవర్గంలోని కోట ఊరట్లలో దారుణంగా ఆ వీడియో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 2 మహిళలు, లక్ష్మి అనే మహిళ అలాగే తన తోటి కోడలు మీద కూడా బట్టలు చించేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దుర్మార్గంగా కొడితే ఎవరు బాధించబడ్డారో వాళ్ళ మీదే కేసులు పెట్టారు ఈ కూటమి ప్రభుత్వం. అంత ఘోరంగా పరిపాలన, లా అండ్ ఆర్డర్ ఉంది. అలాగే తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గమైన రాంబిల్లిలో దర్శిని అనే అమ్మాయి మీద వాళ్ళు ఇప్పుడే చెప్పాను ఎంత కంప్లైంట్ 3 సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం వలన అతను చంపేస్తే వీళ్ళు ఆ హత్య చేసిన సురేష్ అనే వ్యక్తిని వెతకడానికి 12 బృందాలు పెట్టాము అని చెప్పారు. 12 బృందాలు ఎక్కడ పోలీస్ బృందాలు తిరిగాయో నాకైతే అర్థం కాలేదు. ఇంటి వెనకాల 200 మీటర్ల దూరంలో ఆ సురేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని పడున్నాడు. అది కూడా పోలీసులు కనిపెట్టలేదు. ఆ ఊరి ప్రజలకి ఆ మృతదేహం నుంచి స్మెల్ రావడంతో వాళ్ళు చెప్తే ఆ బాడీ దొరికింది. ఆ వ్యక్తి కూడా ఒకవేళ బ్రతికుంటే ఈ దర్శిని చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. అంటే ఎంత ఘోరంగా పోలీసు ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యం చెందిందో ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయలేదు సరికదా. ఆ దర్శిని అన్న అమ్మాయికి పోస్ట్ మార్టం ఖర్చులు కూడా కుటుంబమే పెట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజుకి ఒకరు ఓదార్పునివ్వలేదు, ఒకరు పరామర్శ చేయలేదు. హోమ్ మినిస్టర్ గారు సేమ్ జిల్లా అయ్యుండి కూడా కనీసం ఆర్థిక సహాయం చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే జూన్ 30వ తేదీ విశాఖ నగరంలోని మధురవాడ మల్లయ్యపాలెంలో 5 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడి లైంగిక దాడి. అలాగే జూన్ 6 అనకాపల్లి రాంబిల్లి మండలం. అలాగే జూన్ 7 నంద్యాలలో ముచ్చుమర్రిలో మనం చూసాం ఆ మైనర్ బాలికని హత్య చేసి ఒక నదిలో పడేసి ఇంచుమించు 12 రోజులైనా ఈ రోజుకి పట్టుకోని పరిస్థితి. ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం తాలూకా చేతకానితనం అర్థం చేసుకోవచ్చు. ఒక మైనర్లు చేశారు ఈ సంఘటన. అంటే మైనర్లు చేసిన దానిలోనే ప్రభుత్వ వైఫల్యం ఆ మృతదేహాన్ని పట్టుకోవడంలో కనిపిస్తూ ఉంటే ఇంకా కరడుగట్టిన నేరస్తులు చేస్తున్న హత్యలకు కానీ అత్యాచారాలకు కానీ ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ఆ దుర్మార్గులను పట్టుకుంటారు, శిక్ష వేస్తారు, అర్థం కాని పరిస్థితి. అలాగే జూన్ 12 చూసాం గుంటూరు జిల్లాలో ఒకే రోజు 2 సంఘటనలు. ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడులో 13 ఏళ్ల దళిత బాలికపై ఒక ఆటో డ్రైవర్ లైంగిక దాడి. అలాగే పెరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక ఒక బాలిక ఆత్మహత్య. అలాగే జూలై 15న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 12 ఏళ్ల దళిత బాలిక అనుమానాస్పద మృతి. ఇలా ఎన్నో ఆదోనిలో తీసుకుంటే దళిత మహిళను పచ్చపార్టీ ఉన్మాదులు ట్రాక్టర్తో గుద్ది నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా చంపేసిన విషయం మనందరము చూసాం. అలాగే శ్రీకాకుళం జిల్లా బొడ్డుపల్లి గ్రామంలో రాజేశ్వరి అనే మహిళను ఆటో డ్రైవర్
హత్య చేశాడు. అలాగే విజయనగరం జిల్లా రామభద్రాపురంలో, అది అసలు వినడానికి కూడా చాలా దారుణమైన సంఘటన. కేవలం 5 నెలల చిన్నారిని ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు అంటే లోకం ఎటువైపు వెళ్తుందా, పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తుందా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి ఇంత దారుణంగా ఉంది, అసలు వ్యవస్థ అంటే ఈ రక్షణ వ్యవస్థ ఎంత వైఫల్యం చెందిందా అనేది అర్థమవుతూ ఉంది మనకి. అలాగే నిన్నను అంటే రోజుకు 1, 2, 3 సంఘటనలు. విశాఖపట్నంలో వడా కాలనీ సమీపంలో శ్యామల అనే యువతిపై కత్తితో దాడి చేయడానికి ఒక దుర్మార్గుడు ప్రయత్నిస్తే తల్లి అడ్డొస్తే ఆమె మీద దాడి చేశాడు. ఇలా రోజుకి ఎన్ని వింటాము, ఎంత దారుణంగా ఉన్నాయి సంఘటనలు. వీటికి ఒక ఎండ్ లేదా?